ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ప్రభుత్వానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికేటువంటి కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యంలో కూడా వివరిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సోకాల్ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఆ రోజు ఎవరు అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి దాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత 32%. ఇలా బీసీలకు దీనిలో మళ్ళా మనం సమాజం గమనించాలి, బీసీలు గుర్తించాలి. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 5% బీసీలకు ఇచ్చేది. మీరు కొండం దవ్వి ఎలికనమాట పై శాస్త్రం. 42%, 10% ముస్లింలు చేస్తే ఇంకా 32%. 32%లో ఆల్రెడీ 5%, 27% ఆల్రెడీ ఉంది. మీరు ఇచ్చేదంతా 5%. వాళ్ళ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నది. వాళ్ళ జనాభాలో ముస్లింల శాతం ఎంత? 12%. ముస్లిం జనాభా 12%. 12%లా అంటే 80% ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% లబ్ధి పొందుతున్నారు ఆల్రెడీ. ఎవరు? ముస్లింస్. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. ఏమన్నా బీసీల పరిస్థితి ఏంది? హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80%. 10% అగ్రవర్ణాల పేద రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది అలా. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ను ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్క న్యాయం? కానీ బీసీలో ఉన్నటువంటి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది, దీన్ని అమలు చేసే బాధ్యత మాది. మీరు 42% పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం. బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం, హిందూ సమాజం జాగృతమై ఉంది. औरंगाबाद में एक पान की दुकान, देखो आप कितना हंस रहे इम्तियाज जलील। वो पान की दुकान का नाम क्या है? तारा पान शॉप। तारा का जाके 5000 का पान खाओ, टन फायदा होता। हम तो बगैर पान खाए माशाअल्लाह, आपके लिए 5000 का पान। औरंगाबाद का तारा पान शॉप का पान, क्या नाम है उनका उस्ताद? शरफू भाई पान बनाते हैं। शरफू भाई का पान खाओ, उसमें उन्होंने जाफरान डालते, दबा के बेहतरीन शहद डालते।